వెల్కమ్ టు స్ట్రైట్ కట్ తెలుగు. నిన్న ఒక వీడియో చేసాము. బూచిని చూపించి పిల్లలకి అమ్మ ఎలా తినిపిస్తుందో టీడీపీ కూడా వైసీపీ అనే బూచిని చూపించి భయపెడుతూ గడిపిస్తుంది అనేది ఒక వీడియో చేసాం. కాకపోతే నిన్న సాయంత్రానికి ఇంకొక న్యూస్ చూశాను. అదేంటంటే శ్రీకాకుళంలో పోర్టు కొత్తగా స్టార్ట్ చేస్తున్న పోర్టు దగ్గర వైసీపీ నాయకులందరూ కలిసి ఒక చిన్న కార్యక్రమం ఏదో చేశారు. దాంట్లో వాళ్ళు చెప్పినవి విన్న తర్వాత అసలు ఆ బూచిని చూపించి టీడీపీ వాళ్ళు చేయటం కాదు, అసలు నిజంగానే బూచి లాంటి వాళ్ళు నిజంగానే అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఏదైనా చేయగలుగుతారు, ఎంత దూరమైనా చేయగలుగుతారు అనేదానికి ఆ మీటింగ్లో బొత్స గారును ధర్మాన మాట్లాడిన మాటలు బట్టి అర్థమవుతుంది. మీరు ఒక పేపర్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో ఇస్తున్నారు, దానివలన ఏమవుద్ది? మేము వచ్చినాక మేము అదే చేసి అమరావతిని తీసుకుని వెనక్కి వెళ్ళి అమరావతిని కాకుండా వేరే రాజధానిగా మారుస్తాం, ఏం చేస్తారు అని అడుగుతున్నారు. నిజంగా వాళ్ళు అలా చేస్తే అలాగే చేస్తాము అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తుంటే, ఇలాగే ఇంకొక 2 సంవత్సరాలు కనుక జరిగితే ఆ 11 కాస్త 1 అయిపోయినా కానీ ఆశ్చర్యపడక్కర్లేదు వచ్చేసారి ఎన్నికల్లో. థ్యాంక్ యూ. Like and subscribe.